మండల కేంద్రం కిర్లంపూడిలో వీధి కుక్కల స్వైర విహారంతో గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు. గత దశాబ్ద కాలంగా జగపతి నగర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిల్లంగి, కిర్లంపూడి, జగపతి నగర్ గ్రామాల్లో ఎక్కడికక్కడ వేల కొలది ఓర కుక్కలు గుంపులుగా తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గ్రామస్తులు బోరును అంటున్నారు. ఇక చిల్లంగి గ్రామానికి వస్తే ఇటు స్థానికులనే కాకుండా అటు పెంపుడు పశువులను కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా గ్రామ సింహాలు దాడులు చేయడం వల్ల ఆసుపత్రుల పాలవుతున్నామని లోకసత్తా నాయకుడు కాళ్ల గాంధీ ఆరోపించారు. అలాగే కుక్కల నుండి ప్రజల్ని కాపాడే పరిస్థితి లేకపోయినట్లయితే కుక్కలకే ర్యాబిస్ వ్యాక్సిన్లు వేసి గ్రామాల్లో వదలాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా చింతల తోటకు చెందిన 11వ పంచాయతీ వార్డు మెంబర్ బుద్ధా జగదీష్ మాట్లాడుతూ వేలాది రూపాయలతో కొనుగోలు చేసి పెంచి పోషిస్తున్న తమ పశువులపై నిర్దాక్షిణంగా కుక్కలు దాడులు చేస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇక అలాగే గ్రామానికి చెందిన బుద్ధ రామకృష్ణ మాట్లాడుతూ తమ గ్రామంలో ఎన్నడూ లేనంతగా వేలాది కుక్కలు దర్శనమిస్తున్నాయంటే వేరే ప్రాంతాలు వారు ఎవరో అక్కడ కుక్కలను ఈ ప్రాంతంలో వదిలిపెడుతున్నారని ఆరోపించారు. అలాగే చిన్నపిల్లలు గాని పెద్దలు గాని రోడ్లపైకి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు అధికారులు దృష్టి సారించి తమని కుక్కల బారి నుండి రక్షించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కాళ్ల వెంకటేష్, మదిరెడ్డి సూరిబాబు, కాళ్ల తాతీలు, విద్యా కమిటీ చైర్మన్ పల్లా వీరబాబు, మొగ్గ రాంబాబు, బుద్ధ వీరబాబు, శరకణం ఎర్రియ పాల్గొన్నారు. మాకు పట్టించుకునే నాదులు లేడు. కుక్కలు కూడా బెడద బాగా ఎక్కువగా ఉందండి. కాబట్టి వెంటనే ప్రభుత్వం మనిషి చనిపోయిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు అది మాకు అనవసరం అండి. మనిషి బతికుండగానే మాకు ఇచ్చేయాలా. కుక్కలను కూడా సమూలంగా చంపమని అంటలేదు. ఎక్కడోకాడ దూర ప్రాంతానికి ఏ అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టాలా. కుక్కల వల్ల చాలా నష్టపోతున్నారు. చిన్నపిల్లలను కూడా రోడ్డు మీదకి చిన్నపిల్లలు రావాలంటేనే భయపడుతున్నారు. మొన్న రీసెంట్ గా 2 పిల్లలు కూడా కరిచేసింది కుక్క. ఆ కుక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఊరు కుక్కలు కాదు, బయట నుంచి వచ్చేస్తున్నాయి కుక్కలన్నీ కూడా. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే రాజకీయ నాయకులకి అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ప్రతి గ్రామంలోనూ కూడా కుక్కల బెడద పెరిగింది. అది నిజంగా ప్రాక్టికల్ గా చూస్తున్నటువంటి నాయకులకి తెలుసు, అధికారులకి తెలుసు, అందరికీ తెలుసు. అందరి వెహికల్స్ వెంట కూడా పడి వాళ్ళని కరవడానికి వెళ్లడమో లేకపోతే వాటి వెహికల్ని ఆపడమో ఏదో జరుగుతుంది. కానీ కుక్కల బెడదను ఎలాగ నిరోధించాలి అనేటువంటి దాని మీద కుక్కలు కొట్టకూడదు, కొడితే పాపం, ఈ విధానం మొదటి నుంచి ఉంది. కానీ ఆ కుక్కలు నిరోధించాలంటే ఏం చేయాలనేది మరి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లోనూ మన దగ్గరగా ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లోనూ ర్యాపిడ్ క్యూర్ అందుబాటులో ఉంచాలి. కొన్ని ర్యాపిడ్ క్యూర్ ఏమైనా అందుబాటులో ఉంటే కుక్కలు పెడితే ఏమైనా తగ్గుద్దా అంటే కాదు. కుక్కలు కరిస్తే ర్యాపిడ్ క్యూర్ ఉపయోగిస్తారు. కానీ కుక్కలు కరిసినా వాళ్ళకి ఆ కుక్క నుంచి ఏ ఎఫెక్ట్ లేకుండా ఉండేటట్టుగా కుక్కలనే పట్టుకుని వ్యాక్సిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వెటర్నరీ డాక్టర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద ఈ కుక్కల గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే అది వెటర్నరీ డాక్టర్లు. మరి వెటర్నరీ డాక్టర్లు వాటికి ఏం చేయాలి? ఆ కుక్కల్ని పట్టుకోండి. ఈ మామూలుగా పంచాయతీలో ఉన్నటువంటి అనుబంధ బండ్రోతులు ఎవరుంటే వాళ్ళ చేత పట్టిస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు. మొత్తం మీద కుక్కలను బట్టి వాటికి ర్యాపిడ్ క్యూర్ చేయించి ఆ రకంగా కుక్కలు రోడ్డు మీద వదిలినా ఇబ్బంది లేదు. లేదా ఇక్కడ కుక్కలను పట్టుకుని ఏదో అడవిలో ఉంచుతారో ఎక్కడ ఉంచుతారో ఉంచినా పర్వాలేదు. ఏ విధంగా అయినా కుక్కల బెడదను తగ్గించాలి అనేది ప్రజల యొక్క మొర. ఆ మొరను వింటారని మరీ మీకు మేము విజ్ఞప్తి